కన్ను నీలి సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. హాయ్ హలో నమస్తే, దిస్ ఈ సురేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ భోగా. సో ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయింది మూవింగ్ ఫోటో. సో ఇది వీడియో ఎడిట్ ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. అండ్ దీనికి నేను యూజ్ చేసిన అప్లికేషన్ వచ్చేసి అలైట్ మోషన్. సో అలైట్ మోషన్ ప్రో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దానితో పాటు మెటీరియల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం. అండ్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే వేసుకోండి. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే ఫుల్ స్క్రీన్లో పెట్టి చూడండి. సో ఫుల్ స్క్రీన్లో పెడితేనే మనకు స్ట్రైట్గా కనిపిస్తుంది. సో ఇది హారిజాంటల్లో పెట్టాను కాబట్టి ఫుల్ స్క్రీన్లో పెట్టి చూడండి. సో ముందుగా లైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అయితే ఎలా కనిపిస్తుంది. సో కింద మిడిల్లో కనిపిస్తున్న ప్లస్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఐకాన్ క్లిక్ చేయగానే మనకు ఇనిషియల్గా ఇలా ఉంటుంది. సో దీన్ని మనం సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ పెన్సిల్ సింబల్ క్లిక్ చేయండి. సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ వచ్చేసి 1080 అని టైప్ చేయండి. సో 1080. సో ఇప్పుడు ఏంటంటే ఇది చేంజ్ చేయగానే తర్వాతది కూడా చేంజ్ అయిపోతుంది కదా. సో ఇది మిడిల్లో క్లిక్ చేసేస్తే ఏంటంటే మనం ఇక్కడ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి 2340. సో 2340 పెట్టేసేయండి. అండ్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి ఇక్కడ 60 FPS పెట్టేసేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ నేను బ్లాక్ తీసుకుంటున్నాను. సో బ్లాక్ మాత్రమే తీసుకుంటే కొంచెం యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ నేమ్ కూడా మీరు ఏదైనా సేవ్ చేసుకోవాలంటే అది కూడా సేవ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ క్రియేట్ ప్రాజెక్ట్. సో ఇప్పటి నుంచి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వింటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. సో ఇది చూసి చాలామంది బ్లాంక్ అయిపోతుంటారు. సో అలైట్ మోషన్ ఫస్ట్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఈ ఎడిటింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. సో ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇందులో మనం ఏంటంటే ఇమేజ్ అండ్ వీడియో. సో ఇమేజ్ అండ్ వీడియో క్లిక్ చేయగానే మీ గ్యాలరీలో ఉన్న ఆప్షన్స్ అన్నీ చూపిస్తాయి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఫస్ట్ ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫోటో ఎట్లాంటిది సెలెక్ట్ చేసుకోవాలంటే హారిజాంటల్గా ఎక్కువగా ఉండేటట్టు సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మనకు స్లైడింగ్కి అటు ఇటు జరగడానికి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ మనకు పైన 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్స్లో ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఫిల్ స్క్రీన్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు ఆటోమేటిక్గా ఇలా స్క్రీన్ అనేది టోటల్ ఇలా ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం ఇలా జూమ్ చేసేయండి. సో కొంచెం మాత్రమే జూమ్ చేసేస్తున్నా. సో జూమ్ చేసేసి పక్కనే ఒకసారి ఇలా క్లిక్ ఇవ్వండి. సో ఇది ఒక్కసారి చూడండి, ఇది మనకు 2 సెకండ్స్ మాత్రమే ఉంది. సో మనకు వీడియో వచ్చేసి అప్ టు 15 సెకండ్స్, కొన్ని 8 సెకండ్స్, కొన్ని 10 సెకండ్స్ వరకు కావాలి. సో ఇప్పుడు ఏంటంటే నేను ఒకసారి ఈ క్లిప్ పైన క్లిక్ ఇవ్వగానే సో ఇక్కడ మనకి ఎక్స్టెండ్ ఆప్షన్ చూపిస్తుంది. సో దీన్ని లాంగ్ ట్యాప్ చేసేస్తే కొంచెం ఇలా మనకు ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దీన్ని నేను 10 సెకండ్స్ వరకు ఇంక్రీజ్ చేసేస్తున్నా. ఎందుకంటే 10 సెకండ్స్ మాత్రమే ఉంటేనే మనకి ఏంటంటే స్లైడింగ్కి చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది పైన మనకు చూపిస్తుంది ఇలా స్లైడింగ్ చేసేటప్పుడు. సో అది 10 సెకండ్స్ వరకు వచ్చేటట్టు చూసుకోండి. సో 10 సెకండ్స్ పర్ఫెక్ట్గా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత సో ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్. సో మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఒక్కసారి క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత ఇది మనకు ఈ స్పేస్ వచ్చేసి మనకు మౌస్ లాగా పనిచేస్తుంది అనమాట. సారీ, ఆ ల్యాపీ యొక్క మౌస్ లాగా పనిచేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే నేను ఇది ఫస్ట్ ఇది కొంచెం ఇటు జరపండి. సో ఇటు జరిపిన తర్వాత ఇది నేను స్టార్టింగ్కి తీసుకొస్తున్నా. సో స్టార్టింగ్ వచ్చేసి ఇది కదా మనకి స్టార్టింగ్. సో ఇప్పుడు ఏం చేశారంటే ఇక్కడ ఒక ప్లస్ సింబల్ ఉంది కదా, సో ఈ ప్లస్ క్లిక్ ఇవ్వండి ఇక్కడ. సో ఈ ప్లస్ ఇక్కడ క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇది పైన కనిపిస్తుంది బార్ కదా, ఆ బార్ ఏంటంటే మనము లాస్ట్ వరకు తీసుకెళ్ళాలి. సో లాస్ట్ వరకు అంటే నేను ఇది అప్ టు 945 వరకు తీసుకెళ్తున్నా. సో ఇది హారిజాంటల్గా, ఎగ్జాక్ట్ హారిజాంటల్గా మాత్రమే ఇది తీసుకెళ్ళండి. సో కొంచెం కూడా మూవ్ అవ్వద్దు. సో హారిజాంటల్గా మాత్రమే తీసుకెళ్ళాలి. సో సైడ్కి మాత్రం అస్సలు పోకూడదు. సో ఎగ్జాక్ట్ సేమ్ లైన్. సో ఎగ్జాక్ట్ సేమ్ లైన్ అయితే మనకు ఇలా రెడ్ లైన్ అయితే కనిపిస్తుంది. సో అదే లైన్లో మనము తీసుకెళ్ళాలి, కొంచెం కూడా జరగొద్దు. సో ఆల్రెడీ జరిగింది కొంచెం. సో అందుకే జరిగితే మనకి ఏంటంటే బ్లాక్ లైన్ వస్తుంది, లేకపోతే రెడ్ లైన్ వస్తుంది. సో ఇది ఇక్కడ పెట్టేసి ఇప్పుడు ఏం చేస్తారంటే
సో ఇది కరెక్ట్ నేను అడ్జస్ట్ చేసేస్తున్నా. సో రెడ్ లైన్ వచ్చేంత వరకు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు సైడ్కి ఒక్కసారి క్లిక్ ఇవ్వండి. సో క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్కి వెళ్ళి ఒక్కసారి ఇప్పుడు ప్లే చేసి చూడండి మనకు పర్ఫెక్ట్గా ప్లే అవుతుందో లేదో. సో చూడండి నీట్గా స్లైట్గా సైడ్కి ఇలా నీట్గా జరుపుకుంటూ వస్తుంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసేస్తున్నా నేను. స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో. సో ఇమేజ్ అండ్ వీడియోలో నేను మీకు ఇంకొక వీడియో కూడా ఇస్తాను. సో అది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఈ వీడియో అయితే నేను పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ నేను ఏంటంటే ఫస్ట్ సౌండ్ అనేది నేను ఆఫ్ పెట్టేసేస్తున్నా, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వల్ల. సో ఈ సౌండ్ కూడా మీరు కూడా ఆఫ్ పెట్టేసేయండి, ఎందుకంటే ఇది సౌండ్ అంత బాగుండదు. సో ఇప్పుడు ఏంటంటే పైన 3 డాట్స్ ఉంది కదా, అది క్లిక్ చేసి ఫిల్ స్క్రీన్ క్లిక్ చేసేస్తున్నా. సో కొంచెం ఇలా జూమ్ చేసేసి ఇప్పుడు ఏంటంటే సైడ్కి ఒకసారి క్లిక్ ఇవ్వండి. సైడ్కి ఒకసారి క్లిక్ ఇచ్చిన తర్వాత ఈ వీడియో కొంచెం ఇటు జరపండి. సో ఇదేంటంటే ఎక్కువగా ఉంది కాబట్టి సో ఇది కూడా మనము సేమ్ ప్రీవియస్ వీడియో ఎంతైతే పెట్టామో సో అంతే తీసుకెళ్ళి దీనిపైన ఒకసారి క్లిక్ ఇచ్చి సో ఇందులో మనకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఇది క్లిక్ చేసేసి ఏంటంటే అటు రైట్ సైడ్ది మనకు వెళ్ళిపోతుంది. సో ఇది నేను కరెక్ట్గా అడ్జస్ట్ చేసేస్తున్నా. సో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టార్టింగ్కి వచ్చేసేయండి. సో స్టార్టింగ్కి వచ్చేసిన తర్వాత ఒకసారి క్లిప్ పైన క్లిక్ ఇచ్చి మనకు బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అనే ఆప్షన్ ఉంటుంది. సో బ్లెండింగ్ అండ్ ఒపాసిటీలో లైట్ అండ్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేయండి. సో స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లే చేసి చూడండి, మనకు ఆ బబులింగ్ ఎఫెక్ట్ అయితే మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ ప్లస్ సింబల్ ఆడియో. సో ఆడియోలో మీకు కొన్ని ఆడియోస్ ఇస్తాను. సో ఆడియోస్ మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో దట్ సాంగ్ బాగుంటుంది లుకింగ్. సో దీనికి బార్డర్ మీరు యాడ్ చేసుకోవాలంటే అలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు. సో కింద కనిపిస్తున్న ప్లస్ సింబల్తో. సో ఇక్కడ పైన కనిపిస్తున్న డైరెక్ట్ షేర్ సింబల్ క్లిక్ చేయండి. వీడియో MP4లోనే అట్లనే పెట్టేసేయండి. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. సో ప్రిపేరింగ్ టు ఎక్స్పోర్ట్ అని పడుతుంది. ఒక 5-6 సెకండ్స్ అయితే తీసుకుంటుంది మనకు ఎక్స్పోర్ట్ అవ్వడానికి. సో ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ చూపిస్తుంది. సో సేవ్ క్లిక్ చేయగానే మనకు గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది వీడియో. సో ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్లీజ్ ఈ వీడియోని కొంతమందికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.